अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము విభూతి పాదంలో అంతరంగం చెప్పుకున్నాము. అందులో ముందుగా అంతరంగ సాధనాలు ఏవి అంటే ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పుకున్నాము. ఇవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఈ 5 అంగాలకు దృష్టిలో ఇవి అంతరంగ సాధనములు. ధారణ, ధ్యానం, సమాధి అనేది. ధారణ అంటే ఏం చెప్పుకున్నామంటే దేశబంధ చిత్తస్య ధారణ. మన చిత్తాన్ని, మన మనసును ఏదో ఒక దేశంలో బంధించడమే ధారణ అని చెప్పుకున్నాము. అదేవిధంగా ధ్యానం అంటే ఏమిటన్నప్పుడు తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. నువ్వు ఎక్కడైతే ధారణ చేసావో అక్కడే నీ మనసును కూడా అదే జ్ఞానంలో, ఏదైతే వృత్తిలో ఏ జపానుష్ఠానంలో ఉన్నావో, ఏ మంత్రానుష్ఠానంలో ఉన్నావో, ఏ విషయంలో అయితే మనం మనసు విలీనం చేశామో, ధారణ చేశామో అక్కడే ఆ వృత్తి ఏదైతే ఉందో, జ్ఞాన ధార ఏదైతే ఉందో అదే జ్ఞానంలో పూర్తిగా లీనం కావడమే ఇక్కడ ధ్యానం అని చెప్పుకున్నాం. అంటే అదే జ్ఞానధార అనేది కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. మనం ఏ విషయాన్ని అయితే ఆలోచిస్తున్నామో అదే విషయం కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. అది ధ్యానంగా మారిపోతుంది ధారణ అనేది. ఆ ధారణ తర్వాత ఆ ధారణ అనేది ఏ విషయంలో అయితే మనం చేస్తున్నామో అదే విషయం కంటిన్యూగా ఎప్పుడైతే నడుస్తుందో అదే ధ్యానంగా మారిపోతుంది. కాబట్టి తత్వ ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఎక్కడైతే ఏకతానత ఉంటుందో అంటే ప్రత్యయం అనేది జ్ఞానం ఒకే విధంగా కంటిన్యూ నడుస్తూ ఉంటుందో అదే ధ్యానం అని చెప్పాము. అంటే ధారణ ధ్యానంగా మారిపోతుంది. తర్వాత ఆ ధ్యానమే సమాధిగా మారిపోతుంది. అక్కడ ఎలాంటి స్థితి ఉంటుంది? తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. అంటే ఆ ధారణా ధ్యానం ఎక్కడైతే కలుగుతుందో అక్కడే అర్థమాత్ర నిర్భాసం. అంటే మనము ధారణ ధ్యానం ఎక్కడైతే చేశామో, ఏ విషయంలో అయితే చేశామో ఆ విషయం జపానుష్ఠానం, మంత్రానుష్ఠానం ఏదైతే ఉందో అక్కడ శబ్దం ఉండకుండా ఆ శబ్దం యొక్క అర్థం, శబ్దం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అందులో పూర్తిగా లీనమవుతాము. అంటే అక్కడ శబ్దం కూడా వినిపించింది, మన స్వరూపం కూడా మనకు కనిపించింది. స్వరూప శూన్యమివ సమాధి. అలా స్థితి ఎప్పుడైతే పడుతుందో దాన్ని సమాధి అని చెప్పుకున్నాం. అంటే అక్కడ కేవలం జ్ఞాన ప్రవాహంలో మనం పూర్తిగా ఓతప్రోతమై ఉంటాం, లీనమై ఉంటాం. అదే సమాధి అంటాం అని ఇక్కడ మనం ఈ రకంగా ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పుకున్నాము. ధారణ అనేది ఏదో ఒక దేశంలో, ఒక స్థానంలో ముందు కేంద్రీకరించాలి. కేంద్రీకరించిన తర్వాత ఏ విషయం అయితే ఆలోచిస్తామో అదే విషయం కంటిన్యూగా ఎప్పుడైతే నడుస్తుందో దాన్ని ధ్యానం అని చెప్పాము. అలాగే ధ్యానం కంటిన్యూగా నడుస్తున్నప్పుడు ఆ ధ్యానం చేయడానికి ఏదైతే ఆలంబనంగా ఉందో వృత్తి, జ్ఞానము, అక్కడ ఆ శబ్ద సహాయంతో మనం ఏదైతే వృత్తిని ఆలోచిస్తున్నామో అక్కడ శబ్దముడు కాకుండా ఓన్లీ మనసుతో మనము దాని యొక్క అర్థ చింతన, అర్థ భావన ఏదైతే ఉందో, జ్ఞాన భావన, జ్ఞానాత్మక భావన ఏదైతే ఉందో అందులో ఎప్పుడైతే లీనమైపోతామో అది సమాధిగా మార్చుకున్నాము. ఈ 3 అంతరంగ సాధనలు. ఎక్కడైతే ఈ 3 యొక్క సిద్ధి కలిగిందో, మనం ఎప్పుడైతే ఏ విషయంలో అయితే ధారణ, ధ్యానం, సమాధి చేశామో అప్పుడు ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే మనకు అంటే ముందుగా ఈ 3 ఒక చోట ఉండేదాన్ని సంయమం అని చెప్పి ఒక పారిభాషిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాయి యోగశాస్త్రంలో 4వ సూత్రంలో. త్రయం ఏకత్ర సంయమ. ఈ 3 ఎక్కడైతే ఏ విషయంలో అయితే లీనం చేసావో ఎక్కడైతే ఒకే చోట ఉంటుందని సంయమం అని చెప్పుకున్నాము. ఇలాగా ఏదైనా ఒక విషయంలో మన సంయమం అనేది సిద్ధించినప్పుడు
దానివల్ల ఏమి కలుగుతుందంటే తజ్జయా త్రజ్యాలోక, అలాగా త్రయం సంయమ, త్రయం ఏకత్ర సంయమ, ఈ మూడు ధారణ ధ్యానము సమాధి ఎప్పుడైతే ఒకే చోట ఉంటాయో అదే మనకు సంయమంగా మారిపోతుంది. సంయమం అంటే దానికి మూడు ఒకే చోట ఉన్న సంయమం అని చెప్పాము. ఆ సంయమం సిద్ధి కలగడం వల్ల ఏమవుతుందంటే తజ్జయాత్, ఆ సంయమ సిద్ధి జయించడం వల్ల, సిద్ధించడం వల్ల ప్రజ్ఞాలోక, ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైన జ్ఞానం మనకు ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానం మనకు ఏర్పడుతుంది ఈ సంయమం ద్వారా. అటువంటి సంయమం ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడిందో అటువంటి జ్ఞానాన్ని ఒక విషయంలో మనకు సంయమం కలిగిందంటే వేరే విషయాల్లో కూడా మనం దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించుకోవచ్చు. ఇప్పుడు మన ధారణ హృదయ ప్రదేశంలో చేశాము, నెక్స్ట్ భృకుటి మధ్యలో కూడా ధారణ ధ్యాన సమాధి చేస్తే అక్కడ వినియోగించవచ్చు మన మనసును. అదేవిధంగా బ్రహ్మరంధ్రంలో కూడా మనము ధారణ ధ్యాన సమాధి చేయొచ్చు. లేదంటే జిహ్వాగ్రంలో లేదా నాస్వాగ్రంలో ఎక్కడ ఏ స్థానంలో మనం ధారణ ధ్యానం సమాధి చేసామో అక్కడ ఆ విషయం యొక్క యథార్థ స్వరూపం మనకు తెలుస్తుంది. అలా శరీరంలో ఉండే అవయవాలు కాకుండా బయట విషయాల్లో కూడా ఏదైనా ఒక మూర్తిలో, ఒక ప్రతిమలో, ఒక చెట్టులో ఎక్కడ మనం ఏ విషయాన్ని, పంచభూతాల్లో కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ సంయమాన్ని మనం అక్కడ అభ్యసించవచ్చు. అంటే ధారణ ధ్యాన సమాధిని ఒకే చోట కేంద్రీకరించవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్థితి మనకు కలుగుతుందో, ప్రజ్ఞాలోకం కలుగుతుందో, అప్పుడు వేరే భూములు కూడా వినియోగించుకోవాలని చెప్పి నెక్స్ట్ ఆలోచన చెప్పింది మనకు. తస్య భూమిసు వినియోగ, ఆ సంయమాన్ని, ధారణ ధ్యాన సమాధిని ఎప్పుడైతే ఒకే విషయంలో నువ్వు లీనం చేయగలిగావో అది అటువంటి ప్రజ్ఞాలోకాన్ని చేసినప్పుడు అయితే ప్రజ్ఞాలోకం ఏర్పడిందో తస్య భూమిసు వినియోగ, వేరే వేరే భూముల్లో వేరే వేరే విషయాల్లో నువ్వు వినియోగించుకోవాలి. అంటే ఏ విషయం తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం మీద నువ్వు ధారణ ధ్యానం సమాధి చేస్తే ఆ విషయ వస్తు యథార్థంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు సంసారంలో, ఈ బ్రహ్మాండంలో, ఈ శరీరంలో ఆత్మ పరమాత్మ ఏదైనా కావచ్చు, స్థూలాతి స్థూల వస్తువు నుండి సూక్ష్మాతి సూక్ష్మ వస్తువు వరకు నీకు ఏది కావాలంటే ఎక్కడ నువ్వు ధారణ ధ్యాన సమాధి ఎక్కడైతే నువ్వు సంయమంగా ఒకే చోట కేంద్రీకరించావు మూడింటిని, అప్పుడు నీకు ఇష్ట సిద్ధి అంటూ ఏమి ఉండదు. నువ్వు ఏది కావాలంటే అవన్నీ సిద్ధిస్తాయి అని మనం ఇక్కడ చెప్పుకున్నాము. అస్తు. సో తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఈ మూడు కూడా ఇప్పుడు అంతరంగ సాధనం చెప్పుకున్నాం. సంప్రజాత సమాధికి అంతరంగ సాధనములు. కానీ ఈ అంతరంగ సాధనలో కూడా ధారణ ధ్యాన సమాధి, అసంప్రజాత సమాధి దృష్టిలో ఇవి కూడా బహిరంగములు అవుతాయి. కాబట్టి ఇదేం చెప్పంటే ముందుగా త్రయం అంతరంగం పూర్వేభ్య, ఈ మూడు ధారణ ధ్యాన సమాధి అనేటివి అంతరంగ సాధనములు. ఎవరికి? సంప్రజాత సమాధి దృష్టిలో ఇవి అంతరంగ సాధనలు చెప్పుకున్నాం. కానీ తర్వాత సూత్రంలో తదపి బహిరంగం నిర్బీజస్య, ఇవి కూడా ఈ అంతరంగ సాధనలు అయినప్పటికీ కూడా సంప్రజాత సమాధికి, నిర్బీజ సమాధానికి అంటే అసంప్రజాత సమాధి, నిర్బీజం అంటే ఒక ఏషమాత సంస్కారం పూర్తిగా దగ్ధబీజం చేసాము కర్మలను, కర్మాశయాలను. అటువంటి నిర్బీజ సమాధి ఏదైతే ఉందో ఆ నిర్బీజ సమాధి దృష్టిలో ఈ మూడు కూడా ధారణ ధ్యాన సమాధి కూడా ఇవి బహిరంగ సాధనములు. ఎందుకంటే అవి సంప్రజాత సమాధి వరకు వీరికి సహాయంగా ఉంటాయి. సంప్రజాత సమాధి నుంచి ఇంకా ముందుకెళ్ళి అసంప్రజాత సమాధికి వెళ్ళాం, ఆత్మ పరమాత్మ లీనమైపోయాం అనుకోండి, ఇవి కూడా వదిలేస్తాము. ధారణ ధ్యాన సమాధి కూడా ఉండదు, పూర్తిగా పరమాత్మ లీనమై ఉంటాము. కాబట్టి అసంప్రజాత సమాధి దృష్టిలో ఇవి కూడా బహిరంగ సాధనములు. తదపి బహిరంగం నిర్బీజస్య అని చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు సమాధి ద్వారా మనము మన చిత్తంలో ఉండే వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఆ చిత్తం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది? చిత్తంలో మొత్తం నిరోధించాం, చిత్తం ఎలా ఉంటుంది? ఎందుకంటే చిత్తం అనేది ప్రకృతితో తయారైంది కాబట్టి ప్రకృతి చలాయమానంగా ఉంటుంది. ప్రకృతి సత్వగుణం, రజోగుణం, తమగుణం ఎప్పుడు ఒకే స్థితిలో ఉండవు. నువ్వు చిత్తాన్ని ఒకే చిత్తంలో ఉండే వృత్తి ఎలా నిరోధించగలుగుతావు? చిత్తం యొక్క ధర్మం ఎప్పుడు చలాయమానంగా ఉంటాం, గతిశీలమైనటువంటిది ఈ ప్రకృతి. కాబట్టి సత్వగుణం, రజోగుణం, తమగుణం ఎప్పుడు గుణవృత్తులు ఎప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి చిత్తంలో ఉండే వృత్తి నిరోధించినప్పుడు అప్పుడు చిత్తం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుందంటే దానికి సమాధానంగా నేను చెప్పుకున్నాము. వ్యుత్థాన్ నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావో నిరోధ క్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామ. అప్పుడు చిత్తంలో నిరోధించినప్పుడు, ఆలోచన నిరోధించినప్పుడు ఆ చిత్తం యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుందయ్యా అంటే అక్కడ విత్తాన్ నిరోధ సంస్కారయో అంటే నిరోధం అంటే చిత్తంలో ఉండే వృత్తులు పూర్తిగా నిరోధించినప్పుడు ఆ ఏదైతే సంస్కారం ఉందో ఆ సంస్కారం మనకి ఏర్పడుతుంది, ఆ చాప్ మనకు పడుతూ ఉంటుంది. అంటే సాత్విక విచారం ఏర్పడుతుంది. అప్పుడు ఆ అనుభూతిలో ఆనందం ఏదైతే మనకు సంస్కారం ఏర్పడుతుందో ఆ సంస్కారం అనేది విత్తాన సంస్కారం. అంటే మనలో ఏవైతే విషయ వాసనలు ఉన్నాయో, ఇంకేమైనా కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అణిచివేయబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా సాంసారిక విషయ వాసనలు ఏవైతే, సాంసారిక విషయాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆకర్షణ ఉండదు, విరక్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. అంటే విని అణిచివేయబడుతూ ఉంటాయి. విత్తాన సంస్కారం అణిచివేయబడుతుంటాయి. నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావం, నిరోధ సంస్కారం ఉత్పన్నమవుతుంటాయి. వ్యుత్థాన సంస్కారాలు
అణిచివేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఉంటుందని చెప్పుకున్నాము. అందుకెందుకంటే ఈ వ్యుత్థాన సంస్కారాలు, నిరోధ సంస్కారాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవి చిత్తంలోనే ఉంటాయి. వ్యుత్థాన సంస్కారాలు, నిరోధ సంస్కారాలు ఎక్కడ ఉంటాయంటే ఈ చిత్తంలోనే ఉంటాయి. అందుకే ఈ చిత్తం అనేది వ్యుత్థాన సంస్కారం, నిరోధ సంస్కారం అన్వయంగా ఉంటుంది. రెండిట్లో ఈ చిత్తం అనేది అన్వయీభూతంగా ఉంటుంది. అంటే మనము నిరోధ సంస్కారం ఉత్పన్నమైనప్పుడు అది నిరోధ సంస్కారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ నిరోధ సంస్కారం కాకుండా మనం సామాన్య స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు విత్థాన సంస్కారం సాంసారిక విషయాల పట్ల మనం మన గతి, మన మనసు ఉంటుంది. అంటే చిత్తం రెండింటిని అనుసరిస్తూ ఉంటుంది. అందుకే చిత్తాన్వయో నిరోధ పరిణామ. అంటే నిరోధ పరిణామం అంటే ముఖ్యంగా మనలో ఉండే ఆలోచన నిరోధించినప్పుడు మన చిత్తం అనేది విత్థాన సంస్కారాన్ని అణిచివేస్తుంటుంది, నిరోధ సంస్కారాలను ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఆ రకంగా చలాయమానంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు పరమాత్మ లీనం చేసామో అప్పుడు ఈ చిత్తం కూడా మనం ఇక్కడే వదిలేసి మనం మోక్షం వైపు వెళ్తాం. అంటే నిరోధించుకొని మనము మోక్షాధికారం కావడం వల్ల ఈ చిత్తం కూడా తొలగిపోతుంది. అంటే ఈ చిత్తం యొక్క చరితాధికారం అయిపోతుంది. ఎందుకంటే భోగము అపవర్గం కలిగించడం కోసం ఈ చిత్తం ఉంటుంది. అది సార్థకం అయిపోయిన తర్వాత, అది సిద్ధించిన తర్వాత ఇది కూడా మనం వదిలేస్తాము. కాబట్టి నిరోధ పరిణామాలు ఎలా ఉంటుందంటే విత్తాన సంస్కారం అణిచివేయబడుతుంటాయి. నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో సమాధి జన్య సంస్కారాలు అవి మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కొత్తగా ఉత్పన్నమవుతూ ఉంటుంది. సూక్ష్మ ప్రజ్ఞ ఉత్పన్నమవుతూ ఉంటుంది. విశిష్టమైన జ్ఞానం, ఉత్కృష్టమైన జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత 10వ సూత్రం చూడండి. 10వ సూత్రంలో క్షమితం జీ చెప్పండి. ఇప్పుడు 2 సంస్కారాల గురించి చెప్పారు, వాటి వివరణ ఇంకొద్ది చెప్పగలరా? ఇక్కడ విత్థాన సంస్కారం సాంసారిక విషయాలండి. ఇప్పుడు లౌకికంగా ఉంటాం. లౌకిక వృత్తి ఇప్పుడు జనరల్ సమాధి స్థితి కాకుండా మన విత్థాన మన లౌకిక వ్యవహారంలో తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది మన ఆలోచనలు? సాంసారిక విషయాల పట్ల ఉంటాయి, కుటుంబం పట్ల ఉంటాయి. ఏ విషయాల్లో మనం ఏ వృత్తి ధర్మంలో ఉన్నా ఆ వృత్తుల్లో ఉంటాయి మన ఆలోచనలు. ఎవరి కర్తవ్యం ఏదైతుందో ఆ కర్తవ్యంలో ఉంటాయి, లౌకిక విషయాల్లో ఉంటాయి. నిరోధ సంస్కారాలు అంటే ఏమిటి? మనం సమాధిలో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు, యోగాభ్యాసం చేసినప్పుడు అక్కడ ప్రశాంత వాహిత యొక్క సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు అన్ని ఆలోచనలు తొలగించుకొని మన మనసును ప్రశాంతంగా పెట్టుకున్నాం. అప్పుడు ఎలా ఉంటుంది మన సంస్కారం? ఎటువంటి ఆలోచన లేకుండా మన విషయాన్ని జపానుష్ఠానంలో, మంత్రానుష్ఠానంలో పూర్తిగా పరమాత్మ లీనం చేశాం. అప్పుడు పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క అనుభూతి ఏదైతే కలుగుతుందో ఆ సంస్కారం మనకి ఏర్పడుతుంటుంది. అదే నిరోధ సంస్కారం. మన చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో మనం ఏమి అనుభవించినా అది మనకు అన్ని మొత్తం చెప్తే ఒక CCTV కెమెరా లాగా నువ్వు ఏం చేయ ప్రశాంతంగా ఉన్నా, ఏదైనా ఆలోచించా అన్ని A to Z మొత్తం కెమెరా ఏ విధంగా రికార్డింగ్ చేస్తుంటుందో అలాగా నువ్వు లౌకిక విషయాలు ఆలోచించినప్పుడు ఆ విషయాలు మన సంస్కారంలో మనకు చాపడుతూ ఉంటుంది. అదేవిధంగా నిరోధించినప్పుడు కూడా మనిషికి ప్రశాంత సుఖానుభూతి, ఆనందానుభూతి ఏవైతే కలుగుతుంటాయి అప్పుడు కూడా ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సమాధిలో కూర్చున్నప్పుడు, యోగాభ్యాసంలో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు సాత్విక విచారాలు, సుఖానుభూతి యొక్క విచారాలు, మనిషికి ప్రశాంతం యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. అటువంటి సంస్కారం మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే ఈ సంస్కారం ఉత్పన్నమయ్యే కొద్దీ ఈ సంస్కారం మనలో సాంసారిక లౌకిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అణిచివేయబడుతూ ఉంటాయి. అభిభవం అంటారు దాన్ని. అభిభవం అంటే అణిచివేస్తూ ఉంటాం. అంటే మన జ్ఞానం ప్రకాశం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? సామాన్య జ్ఞానం ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంటుంది. మన దీపం, మన ప్రకాశం పెంచుకుంటూ కొద్ది చిన్న దీపాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ప్రకాశింపవు. అంటే అవి అంత ప్రభావం చూపించవు అన్నమాట. కాబట్టి అలాగా మనకు ఈ నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కొత్తగా సాత్విక విషయాలు ఉత్పన్నం అవుతున్నాయి. లౌకిక విషయాలు ఏవైతే ఉన్నాయో, సాంసారిక విషయాలు ఉన్నాయో అవి అణిచివేయబడుతూ ఉంటాయి. ఈ రకంగా మనం ముందుకు వెళ్తూ ఉంటామట. ధన్యవాదాలండి. జీ ఈ రకంగా ఉంటుందండి. అభిభవం ప్రాదుర్భావం జరుగుతుంది. అంటే మన సమాధిలో కూర్చున్నప్పుడు ఏవైతే మనకు వృత్తి ఏర్పడుతుందో అక్కడ మనిషికి ప్రశాంతత, సుఖానుభూతి ఏవైతే కలుగుతుందో ఆ సంస్కారం మన మీద పడుతుంది. కాబట్టి అవే సంస్కారం ఇంకా ఉత్పన్నం అవుతుందో కొత్త ఆలోచనలు, ఇంకా నేను సమాధి గురించి తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి, అసలు ఈ బ్రహ్మాండం అంటే సృష్టి, అటువంటి భావనలు ఉత్పన్నం అవుతాయి. అవే సంస్కారం నీకు ఏర్పడతాయి అన్నమాట. అది లౌకికంగా ఉన్నామనుకోండి, సంసారం నాకు అది కావాలి, ఇది కావాలి అంటే సంసారంలో ఉండేటువంటి ఒక వ్యక్తి విధంగా అవి ఆలోచనలు ఉంటాయన్నమాట. అవి మాటికి వస్తూ ఉంటాయన్నమాట.
కాబట్టి మనం సమాధిలో కూర్చున్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఏర్పడతాయో ఆ సంస్కారం అనేవి కొత్త కొత్త ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇంకా సమాధి వైపు వెళ్ళాలని చెప్పి, ముక్తి వైపు వెళ్ళాలని, మోక్షం వైపు వెళ్ళాలని చెప్పి మనకి అలాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇంకా సాంసారిక విషయాలు అవి మనం అణిచివేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. అస్తు. సరే, అప్పుడు ఇలా చెప్పాం కదా, నిరోధ పరిణామం అంటే అప్పుడు ఎలా ఉంటుంది మనకు అంటే దాని గురించి చెప్తున్నాను ఇక్కడ. తస్య పదవ సూత్రం చూసుకోండి. తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్. ఈ సంస్కారం వల్ల అప్పుడు నిరోధ పరిణామంలో నిరోధ సంస్కారాలు ఏర్పడుతున్నాయి. నిరోధ పరిణామంలో నిరోధం యొక్క సంస్కారాలు ఏర్పడుతున్నాయి. అంటే నిరోధించినప్పుడు మనసుకి ఏ విధంగా ప్రశాంతంగా ఆ సంస్కారం మనకు కనిపిస్తుంది. ఆ సుఖానుభూతి నిరోధించినప్పుడు ఏవైతే సంస్కారం ప్రతిదీ మనకు రికార్డింగ్ అవుతుంది చెప్పాం కదా, అక్కడ ఆ సంస్కారం అయితే ఉందో ఆ సంస్కారం వలన సంస్కారాత్ తస్య చిత్తస్య అంటే ఆ చిత్తానికి ప్రశాంత వాహిత. అప్పుడు యోగాభ్యాసంలో ధ్యానంలోకి వచ్చినప్పుడు మనిషికి ప్రశాంత వాహిత ఉంటుంది. ఏ విధంగా సముద్రం ఏ విధంగా శాంతంగా అది ప్రవహిస్తూ ఉంటుందో, అక్కడ శాంతంగా ఉంటుందో అలాగా మనసు కూడా మనం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనసులో ఉండే వృత్తులు ఆలోచనలు మనలో నిరంతరంగా కొనసాగుతున్నప్పుడు ఏదో ఒక మనసులో కష్టం బాధ ఉంటుందండి. సుఖానుభూతి కావచ్చు, దుఃఖానుభూతి కావచ్చు. కానీ ఈ సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ చిత్తాన్ని ఏ విధంగా ఉంచుతాయంట? ప్రశాంత వాహిత. అంటే ఆ చిత్తంలో ప్రశాంత రూపత అనేది ఉంటుంది. తస్య చిత్తస్య ప్రశాంత రూపత అనేది ఉంటుంది. ఎందువల్ల? నిరోధ సంస్కారం వలన. ఎందుకంటే యోగాభ్యాసం ద్వారా యమ నియమాలను పాటించడం వలన మనకు ఈ అష్టాంగ నియమాలను పాటించడం వలన మనిషికి అలాంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది. ఆ శక్తి సామర్థ్యం ఏర్పడినప్పుడు అయితే మనకు సాత్విక సుఖానుభూతి కలిగిందో మనకు అంటే చిత్తంలో వృత్తులు నిరోధించినప్పుడు మనకు అత్యంత ప్రశాంత వాహిత అంటే మనసుకు ఏదైతే ఆనందం కావాలనుకుంటే అలాంటి ఆనందం అక్కడ కలుగుతుంది మనకు. మనం ఏవైతే సంసారంలో ఉండే విషయాలను అనుభవించినప్పుడు భోగం చేసిన ఏదైతే సుఖం అనుకుంటామో అటువంటి సుఖం కన్నా కొన్ని 1000 రెట్లు ఎక్కువ మనసుకి ఆనందానుభూతి ప్రసన్నత అనేది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది, అంత ఆనందం వస్తుంది. అందుకే అటువంటి నిరోధ సంస్కారం వలన ఏమవుతుందంట? తస్య ప్రశాంత వాహిత. తస్య అంటే ఆ చిత్తానికి ప్రశాంత వాహిత ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఆనందానుభూతి కలుగుతుంది. ఆ యోగమైన సమాధి ద్వారా, సంయమం ద్వారా ఆ విషయం లీనం వచ్చేయడం వల్ల ఆ వస్తువు యొక్క విషయం స్పష్టంగా యథార్థంగా తెలుస్తుంది. ఆ జ్ఞానం ప్రకాశం కలగడం వలన మనిషికి ప్రశాంతత కూడా కలుగుతుంది. కాబట్టి తస్య ప్రశాంత వాహిత సంస్కారం వలన ఆ మనిషికి ప్రశాంత వాహిత అనేది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి చెప్పారు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. నిరోధ సంస్కార అభ్యాస పాఠవాపేక్ష ప్రశాంత వాహిత చిత్తస్య భవతి. ఏంటి? నిరోధ సంస్కార అభ్యాస పాఠవాపేక్ష ప్రశాంత వాహిత చిత్తస్య భవతి. అంటే ఈ నిరోధం అంటే యోగాభ్యాసం చేస్తూ చేస్తూ మనకు అభ్యాసం అనేది పరిపక్వం చేయడం వల్ల దాంట్లో పటుత్వం, నైపుణ్యం వచ్చిందనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని మీద నైపుణ్యం వచ్చేస్తుంది. ఏంటి? ఏదైనా ఒక పని చేస్తున్నా అది ఏదైనా కావచ్చు, ఎవరి ఎత్తులే ఉండొచ్చు. ఎవరు ఏ పని అయితే చేస్తున్నదో ఆ పనిలో నైపుణ్యం వస్తుంది, అంటే కుశలత వస్తుందన్నమాట. దాన్ని ఇంకా అది తక్కువ సమయంలో దాన్ని ఇంకా విశిష్టంగా, విచిత్రంగా అంటే బాగా తయారు చేస్తూ ఉంటున్నాడు. అది వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే క్రియ చేసే కొద్దీ దాంట్లో కుశలత, నైపుణ్యం ఏర్పడుతుంది అన్నమాట. అలాంటి ఈ యోగాభ్యాసం చేయడం ద్వారా ప్రతిరోజు నిరంతరంగా అభ్యాసం విధి నియమపూర్వకంగా అభ్యసించడం వల్ల, యోగాభ్యాసం చేయడం వల్ల మనలో కుశలత, నైపుణ్యాన్ని సంపాదించుకుంటాము. దాంట్లో మనలో నైపుణ్యం రావడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాధి స్థితిలోకి, ధారణ, ధ్యాన సమాధి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. మనకు అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్ మనకు మనసుకి ప్రశాంతత కలుగుతుంది అన్నమాట. మనసుకి సుఖానుభూతి కలుగుతుంది, ఆనందానుభూతి కలుగుతుంది అన్నమాట. అంటే ఎప్పుడు నిరంతరంగా అది ఆకర్షించుకుంటున్నామట. నిరంతరంగా చేయడం వలన ఆ విషయం మనకు సంసారంలో ఉండే విషయాలు ఏ విధంగా అయితే ఏ విషయం పట్ల మనకు ఆకర్షణ ఉంటుందో అది మాటికి ఏ విధంగా మనం ఆకర్షించుకుంటుందో అలాగే యోగాభ్యాసం చేయడం వలన నువ్వు ఆ టయానికి ఎప్పుడైతే నిరంతరం చేస్తున్నావు ఆ టయానికి ఆటోమేటిక్ గా ఆ సుఖానుభూతి, ఆనందానుభూతి ఏదైతే కలుగుతుందో నీకు సమాధిలో, ఆ యోగాభ్యాసంలో ఆ టయానికి ఆటోమేటిక్ గా ఆకర్షించుకుంటుంది. ఒక అయస్కాంతం లేక ఒక అయస్కాంతం ఏ విధంగా అయితే సంబంధించిన వస్తువును ఆకర్షించుకుంటుందో అట్లా యోగాభ్యాసం వల్ల కలిగిన అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి నీ స్మరణంలో ఉంది, నీ సంస్కారంలో ఉంది కాబట్టి నిన్ను కూడా ఆకర్షించుకుంటుంది. ఆ టైం ఎక్కడ ఉన్నాడు ఆ టైంలో నేను కూర్చోని చెప్పి నీ మనసు ముందుకు పరిగెడుతున్నమాట. అడుగులు ముందుకు వెళ్ళిపోతాయి. అటువంటి సుఖానుభూతి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ అనుభూతి ఏదైతే ఉందో మనం ఆ నైపుణ్యం ఏదైతే ఉందో ఆ నైపుణ్యం ద్వారా, ఆ సంస్కారం ద్వారా మనలో ఆ నైపుణ్యం ఉంది కాబట్టి చిత్తికి ప్రశాంత వాహిత కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట. అదే నిరోధ సంస్కార అభ్యాసం మాటికి అభ్యాసం చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది? అది పట్టుకునే
ప్రశాంత చిత్తస్య భవతి, ప్రశాంతమైనటువంటి వాతావరణం చిత్తానికి కలుగుతుంది. అంటే నైపుణ్యం సంపాదించుకుంటాడు. ఒకరోజు సంపాదించిన అంతే కదా, కనిపించి వెళ్ళడం కాదు, మహోదయ సరిగా వినిపించడం లేదండి. మొత్తం బ్రేక్లు వచ్చాయి మహోదయ. పూర్తిగా బ్రేక్ అయిపోయిందండి మహోదయ, 2-3 నిమిషాల నుంచి. ఇప్పుడు కూడా అలాగే వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుందండి, ఇంతకు ముందు బాగా బ్రేక్ అయిందండి. ఏమీ వినిపించట్లేదండి. హరి ఓం. ఎవరికి వినపట్టలేదమ్మా, బ్రేక్ అవుతుంది. క్లోజ్ అయినట్టుందండి అది మాస్టర్ గారిది. ఇప్పుడు అవునండి మాస్టర్, ఇప్పుడు వస్తుందండి. లేదండి మళ్ళా రావడం లేదండి గురువు గారు. నిరోధ సంస్కార అభ్యాస పాఠవాపేక్ష ప్రశాంత భవతి. ఓకే అండి, చెప్పండి సార్. వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుందండి, ఇందాక రాలేదండి. ఓకే, సారీ, క్షమించాలి, ఇందాక రాలేదు పూర్తిగా. ఓకే, మీరు క్లాస్ స్టార్ట్ చేసేటప్పటికి రావట్లేదు మహోదయ. మీరు చెప్తున్నప్పుడు వినిపించట్లేదు మహోదయ. మామూలుగా వినిపిస్తున్నా కాబట్టి వినిపిస్తోంది. మీకు అర్థమయ్యేలా ఉన్నాను. అస్తు. తో తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్. తో నిరోధ సంస్కారం వల్ల ప్రశాంత వాహిత చిత్తానికి కలుగుతుంది చెప్పాం. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస్ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ నిరోధ సంస్కార అభ్యాస పాఠవాపేక్ష ప్రశాంత వాహిత చిత్తస్య భవతి. నిరోధ సంస్కారం మాటిమాటికి అభ్యాసం చేయడం వల్ల ఏదైతే పటుత్వం ఏర్పడుతుందో ఆ పటుత్వం వల్ల ఏమవుతుందంట, చిత్తస్య ప్రశాంత వాహిత భవతి అని చెప్పి మహర్షి వ్యాసుడికి ఇదే విధంగా చెప్పానట. చిత్తానికి ప్రశాంత వాహిత కలుగుతుంది. కాబట్టి నైపుణ్యం సంపాదించాలి. నైపుణ్యం అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద మనకు నైపుణ్యం విధంగా వస్తుందో అలా నైపుణ్యం మనకు యోగాభ్యాసం ద్వారా వస్తుంది. అంటే యోగాభ్యాసం నైపుణ్యం సంపాదించుకున్నప్పుడు అక్కడ మనసుకి అత్యంత ప్రశాంత వాహిత కలుగుతుంది. అంటే సుఖానుభూతి, ఆనందానుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. ఇది విషయం చెప్పాము. తర్వాత ఏం చెప్పాను, తత్ సంస్కార మాంధ్యే వ్యుత్థాన ధర్మిణ సంస్కారేణ నిరోధ ధర్మ సంస్కారో అభిభూయత ఇది. తత్ సంస్కార మాంధ్యే, ఈ సంస్కారం అంటే నిరోధ సంస్కారం ఒకవేళ తక్కువైనా ఎక్కువండి అంటే మన యోగాభ్యాసం నుంచి మనం అక్కడ వృత్తి మనకు సమానమైన జ్ఞాన ప్రవాహము అంటే ధాన ధ్యాన సమాధి సరిగా లేవనుకోండి, అప్పుడేమవుతుంది, తత్ సంస్కారం అంది నిరోధ సంస్కారాలు మందగించినప్పుడు అంటే కొంచెం ఆలస్య ప్రమాదం వల్ల లేదంటే ఇంకా వేరే కారణం వల్ల మన సమాధి సరిగా కలగడం లేదు. అటువంటిప్పుడు తత్ సంస్కారం మాంద్యే వ్యుత్థాన ధర్మిణ సంస్కరణ అంటే వ్యుత్థాన అంటే సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో వ్యుత్థాన ధర్మిణ సంస్కారైన నిరోధ ధర్మ సంస్కారం అభిభూయత ఇది. ఇప్పుడు సమాజ సరిగా లేనప్పుడు వ్యుత్థాన సంస్కారాలు వ్యుత్థానంలో అంటే సామాన్య లౌకిక విషయాలు మనలో ఆలోచనలు వస్తుంటాయి. ఆ లౌకిక విషయాలు ఏమవుతాయి, మన నిరోధ సంస్కారం అంటే మొదట్లో చిత్తంలో ఉండే సంస్కారం నిరోధించిన ఏవైతే వృత్తి అయిపోయినా ఆ వృత్తి అది అణిచివేయబడుతుంది. మన నిరోధ సంస్కారం ఏర్పడేటప్పుడు వ్యుత్థాన సంస్కారాలు అణిచివేయబడ్డాయి.
అక్కడ నిరోధ సంస్కారం సరిగా మనం ధ్యానం సరిగా జరగడం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఉత్థాన సంస్కారాలు పైకి వస్తాయి. అప్పుడు ఏమొస్తుంది, మనం యోగాభ్యాసి ప్రయత్నం ద్వారా ఏది పట్టుకుంటే అవి వస్తుందండి. చిత్తం అంటే రెండిట్లో ఉంటుంది, విత్తాన సంస్కారంలో ఉంటుంది, నిరోధ సంస్కారంలో ఉంటుందన్నమాట. అంటే నువ్వు ధ్యానం సంయమం బాగా జరుగుతుంది, ధారణ ధ్యానం సమాధి ఏదైనా ఒక విషయంలో లీనమైనప్పుడు అది సమాధి బాగా జరుగుతుంది అనుకోండి, అప్పుడు నిరోధ సంస్కారాలు ఏర్పడుతుంటాయి. ఆ ధారణ ధ్యానం సమాధి సరిగా జరగడం అనుకోండి, అప్పుడు లౌకిక విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా యోగాభ్యాసం ఏ విధంగా పూర్ణ పురుషార్థం ద్వారా విశిష్టమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఏది రకంగా అయితే ప్రయత్నం చేసినా ఆ రకమైనటువంటి సంస్కారాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిరోధ సంస్కారాలు పడినప్పుడు వ్యుత్థాన సంస్కారాలు అణిచివేయబడుతుంటాయి. లేదంటే వ్యుత్థాన సంస్కారాలు ఉత్పన్నమైనప్పుడు నిరోధ సంస్కారాలు అణిచివేయబడుతుంటాయి. అదే విషయం చెప్పాడు. సంస్కారం మాందే. ఇక నిరోధ సంస్కారం వరకు మందగించినప్పుడు మన యోగాభ్యాసం సరిగ్గా జరిగినప్పుడు ఏమవుతుందంట, వ్యుత్థాన ధర్మిన సంస్కారైన నిరోధ ధర్మ. వ్యుత్థాన ధర్మ పూర్వకమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నిరోధ ధర్మ, నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభిభూయత, వాటిని అణిచివేయబడతాయి అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాసుడు మనకి ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ చూడండి 11 సూత్రం ఏమంటారు, మళ్ళీ ఇదే విషయాన్ని 11 సూత్రం చూడండి. అక్కడ ఈ సూత్రంలో ముందు 10వ సూత్రంలో ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పంటే, మన నిరోధ సంస్కారం ఉన్నప్పుడు మనిషికి ప్రశాంత వాహిత కలుగుతుందని చెప్పి మహర్షి పతంజలి, మహర్షి వ్యాసుడు రెండు ఒకే విషయాన్ని చెప్పారు. అంటే మనిషికి ప్రశాంత వాహిత కలగాలి అంటే మళ్ళీ నిరోధ సంస్కారాలు ఉత్పన్నమైనప్పుడే మనకి ఇలాంటి స్థితి కలుగుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత అదే విషయాన్ని ఇంకా ఇప్పుడు నిరోధ పరిణామం ఏంటో చెప్పుకున్నాం. సమాధి పరిణామం ఎలా ఉంటుంది అంటే, చిత్తంలో ఉండే వృత్తి నిరోధించినప్పుడు చిత్తం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే, వృత్త సంస్కారం అణిచివేయబడుతుంటాయి, సమాధిలో ఉత్పన్నమయ్యే సంస్కారం అయితే అది ఉత్పన్నమవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ సమాధి పరిణామం ఎలా, సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ చిత్తం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది ఆ విషయం చెప్తున్నాడు. చూడండి 11వ సూత్రంలో, సర్వార్థ ఏకాగ్రతయో క్షయోదయో చిత్తస్య సమాధి పరిణామః. ఏం చెప్పాము, సర్వార్థ ఏకాగ్రతయో క్షయోదయో చిత్తస్య సమాధి పరిణామః. ఇక్కడ చూడండి, సర్వార్థత అంటే ఏమిటంటే, ఇక్కడ చిత్తము అనేది అనేక విషయాలు ఎప్పుడైతే లీనమవుతుందో దాన్ని సర్వార్థత అంటాం. అంటే అదే వ్యుత్థాన సంస్కారం. ఏం చెప్పండి, మన చిత్తం అనేది మన మనసుది ఎప్పుడైతే అనేక విషయాలను ఆలోచిస్తూ ఉంటుందో దాన్ని సర్వార్థత అని చెప్పాం. సర్వార్థ ఏకాగ్రత అంటే ఏమిటి, చిత్తాన్ని ఏదో ఒక, మన మనసుని మన బుద్ధిని ఏదో ఒక విషయం లీనం చేస్తే దాన్ని ఏకాగ్రత అంటాం. ఇదేముంటుంది, సర్వార్థ ఏకాగ్రతయో క్షయోదయో. సర్వార్థ ఉన్నప్పుడు, ఏకాగ్రత ఉన్నప్పుడు మన చిత్తంలో ఎలాంటి పరిణామం ఉంటాయి అవి చెప్తున్నాను ఇక్కడ. సర్వార్థ ఇప్పుడు ఈ సమాధి పరిణామంలో చిత్తం యొక్క స్వరం ఎలా ఉంటుందంటే, సర్వార్థ ఏకాగ్రతయోహో క్షయోదయో. అంటే సర్వార్థత అని చెప్పిన మన మనసుని అనేక విషయాల్లో లీనం కావడము, ఏకాగ్రత అంటే ఏదో ఒక విషయం లీనం కావడం. ఈ రెండింటి ఏవైతే జరుగుతున్నాయో అంటే మన మనసుని ఏదో ఒక విషయం లీనం చేసినప్పుడు సర్వార్థత అనేది క్షయించబడుతుంది. సర్వార్థత అంటే మన మనసుని మన బుద్ధిని అన్ని విషయాల్లో ఉంది కదా, అవి క్షయించబడుతుంది, అంటే నాశనం చేయబడుతుంది, అంటే ఒకే విషయంలోకి వచ్చేస్తామంట. అందుకే సర్వార్థత క్షయ ఏకాగ్రత ఉదయ భవతి. అంటే ఏకాగ్రత యొక్క సంస్కారం ఉదయిస్తూ ఉంటాయి, సర్వార్థ మన విషయం మన మనసుని అన్ని విషయాలు ఏ విధంగా ఆలోచిస్తుందో అవి క్షయం అవుతూ ఉంటాయి, నాశనం అవుతూ ఉంటాయి. దాన్నే చిత్తస్య సమాధి పరిణామః అని చెప్పాం. సమాధి పరిణామం అంటే ఏమిటి, మనలో ఉండే అనేక విషయాలు మన మనసు ఎక్కడికైతే వెళ్తుందో ఆ విషయాలను కూడా క్షయించబడతాయి. ఎప్పుడు, మన మనసు ఏకాగ్రత కలిగినప్పుడు. కాబట్టి సర్వార్థ ఏకాగ్రత క్షయోదయో చిత్తస్య సమాధి పరిణామః. సమాధిలో ఎలా అవుతుందంటే, మన మనసును ఏదో ఒక విషయంలో లీనం చేసినప్పుడు సర్వార్థత అనేది మన మనసు అనేక విషయాల పట్ల ఉండే ఆకర్షణ అనేది తొలగిపోతుంది, నష్టమైపోతుంటుంది. అలాగా ఈ సమాధి పరిణామం ఇలాంటి పరివర్తన, ఇలాంటి మార్పు జరుగుతూ ఉంటుంది. సమాధి స్థితిలో అంటే ఏకాగ్రత యొక్క సంస్కారాలు, ఏదో ఒక విషయం యొక్క చింతన, ఆలోచన అది నిరంతరంగా వృద్ధి చెందుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వ్యుత్థాన సంస్కారాలు, మన మనసు వేరే విషయాలు ఏ విధంగా లీనమవుతుందో ఆ విషయాలను కూడా తొలగిపోతూ ఉంటాయి, అణిచివేయబడుతూ ఉంటాయి. ఓకేనా, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అది సమాధి పరిణామం అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి క్షయోదయో చిత్తస్య సమాధి పరిణామ. క్షేమ ఉదయం అనేది ఈ చిత్తం యొక్క సమాధి పరిణామాలు ఈ రకంగా ఉంటుంది. ఏకాగ్రత యొక్క సంస్కారాలు ఉదయిస్తూ ఉంటాయి, అన్ని విషయాల్లో మనసు ఎక్కడైతే ఉందో అవి తొలగిపోతూ ఉంటాయి, క్షయం అవుతూ ఉంటాయి, నాశనం అవుతూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అస్తు. ఇప్పుడు చూడండి, వ్యాస భాషలో ఇదే విషయం ఏం చెప్పారంటే,
అదే విషయం చెప్పారు. సర్వార్థత చిత్త ధర్మ. ఈ చిత్త ధర్మం అనేది, చిత్తం యొక్క ధర్మం అనేది అన్ని విషయాల్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏకాగ్రతాపి చిత్త ధర్మ. ఈ చిత్తం అనేది భిన్న భిన్న విషయాల్లో కూడా ఉంటుంది, చిత్తం ఒక విషయంలో ఉంటుంది. దీని యొక్క ధర్మం, చిత్తం అంటే నువ్వు ఏ విషయాన్ని ఆత్మ ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటుందో, విచారణ ఆలోచిస్తుందో ఆ రకంగా చిత్తం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సర్వార్థత అనేది అనేక విషయాల్లో లీనం కావడం కూడా చిత్తం యొక్క ధర్మమే, ఏదో ఒక విషయంలో లీనం కావడం కూడా చిత్తం యొక్క ధర్మమే. చిత్తం అనేది రెండిట్లో ఉంటుంది. అందుకే సర్వార్థత చిత్త ధర్మ, ఏకాగ్రత అపి చిత్త ధర్మ. కాబట్టి సర్వార్థాయా క్షయ తిరోభావ ఇత్యర్థ. అందుకే సర్వార్థాయా అంటే మన మనసు సర్వార్థత అన్ని విషయాల్లో సర్వంగా వ్యాపించి ఉందో దాన్ని క్షయ, దాన్ని నాశనం చేయడము, దాన్ని తిరోభావ అని కూడా అంటాము. క్షయ అనే ఒకటే, తిరోభావ ఇత్యర్థ, దానికి పర్యావ శబ్దం ఇచ్చాడు. సర్వార్థతాయా అంటే సర్వార్థ మన విషయం, మన మనసు బుద్ధి ఎక్కడైతే అన్ని విషయాల్లో ఉంటుందో వాటికి క్షయం చేస్తామో క్షయ తిరోభావ ఇత్యర్థ. ఏకాగ్రతాయా ఉదయ. మళ్ళీ ఏమవుతుంది, అవి నాశనం అవుతుంటే సమాధి స్థితిలో చెప్తున్నాడు. సమాధిలో ఏమవుతుంది, ఏకాగ్రత యొక్క ఉదయం అవుతుంది. ఏకాగ్రత యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఉదయిస్తూ ఉంటాయి. అంటే ఇంకా ఏకాగ్రత సూక్ష్మ అయిపోతూ ఉంటుంది. ఏకాగ్రతకి ఉత్పత్తి కలుగుతూ ఉంటుంది. దాన్ని ఆవిర్భావ ఇత్యర్థ. ఉదయ అన్న ఆవిర్భావ అన్న రెండు ఒకటి, క్షయ అన్న తిరోభావ అన్న రెండు ఏ విధంగా ఒకటో ఇక్కడ పర్యావాసం. ఏకాగ్రతకి స్థితి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏకాగ్రత సూక్ష్మ అవుతూ ఉంటుంది. అందుకే ఏకాగ్రతాయా ఉదయ ఆవిర్భావ ఇత్యర్థ. తర్వాత తయో ధర్మిత్వేన అనుగతం చిత్తం. ఈ చిత్తం అనేది తయో అంటే ఏకాగ్రత సర్వార్థలో రెండిట్లో అనువర్తనం చేస్తూ ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. చిత్తం అనేది రెండింటిని అనుసరిస్తూ ఉంటుంది. నీ మనసును ఏకాగ్రత వైపు తీసుకెళ్తే ఆ సంస్కల్పన ఉదయిస్తాయి. చిత్త అనేక విషయాలు తీసుకెళ్తే అప్పుడు చిత్తం అక్కడికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఈ చిత్తం యొక్క ధర్మం రెండింటిని అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి తయో ధర్మిత్వైన ఒక ధర్మి రూపంలో తయో ధర్మిత్వైన అనుగతం చిత్తం రెండిట్లో అనుగతంగా ఉంటుంది. కాబట్టి తద్ ఇదం చిత్తం అపాయ ఉపజనయో స్వాత్మభూతయోర్ ధర్మయోర్ అనుగతం సమాధీయతే స చిత్తస్య సమాధి పరిణామ. ఏం చెప్పాము, తద్ ఇదం చిత్తం అపాయ ఉపజనయో. అపాయం అంటే ఏమిటి, తొలగిపోవడం అంటే తొలగించుకోవడం. ఏది, సర్వార్థను తొలగించుకోవడం అంటే మన మనసు అనేక విషయాల్లో ఉంది కదా, దాన్ని తొలగిస్తూ ఉంటాం. అంటే ఈ సమాధిలో తొలగిస్తూ అంటే ఆ ప్రయత్నం జరుగుతూ కంటిన్యూ నడుస్తూ ఉంటుందండి. ధారణా ధ్యాన సమాధి కదా మన సమాధి స్థితిలోకి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, చిత్తము సమాధిలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయంటే ఈ విషయం చెప్తున్నామట. మనం ధారణా ధ్యానము సమాధిలో కూర్చున్నప్పుడు సమాధి స్థితి అంతిమ స్థితిలో మన చిత్తం ఏ రకంగా పనిచేస్తుంది అంటే అప్పుడు ఈ సాంసారిక విషయాల పట్ల అయితే మనకు అన్ని విషయాలు ఎలా వెళ్తుందో అవన్నీ కూడా అణచివేయబడుతూ ఉంటాయి. ఇంకా నిరోధ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి అని ఆసక్తి చెప్పాడు. తదిదం చిత్తం అపాయ ఉపజనయో స్వాత్మభూతయో ధర్మయో అనుగతం సమాధీయతే స చిత్తస్య సమాధి పరిణామ. అంటే మన ఆత్మలో ఉన్నటువంటి అంటే ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో తిరోభావము ఉదయం అనేది అన్ని విషయాల్లో మన మనసు కేంద్రీకరించడం లేదా ఒక విషయాన్ని కేంద్రీకరించడం అనే ధర్మం అనేది ఈ చిత్తం యొక్క ధర్మం. కాబట్టి ఇది మనలో ఉండే స్థితిని, మనలో ఉండే గతివిధిని మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత మనం వీటిని తొలగించుకుంటూ పోతాం, యుద్ధాన సంస్కారం తొలగించుకుంటూ పోతున్నాం. అదే విధంగా నిరోధ సంస్కారాలు ఏవైతే ఏకాగ్రత యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిరోధించుకుంటూ ఏకాగ్రత ఏర్పడిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభూతిని, వాటి సుఖానుభూతి ఏతుందో వాటి అనుభూతితో ముందుకు వెళ్తూ ఉంటామంట. కాబట్టి చిత్తం అనేది ఈ రెండింటిని అనుసరిస్తూ ఉంటుంది. అందుకే ఇది చిత్తస్య సమాధి పరిణామ. సమాధిలో చిత్తం ఈ రకంగా ఆలోచిస్తుంటుంది అని చెప్పుకున్నామంట. కాబట్టి రెండిట్లో అనుసరిస్తూ ఉంటుంది. అంటే అపాయం జరుగుతుంటుంది, ఉపజనం అంటే అది తొలగిపోయే కొద్దీ ఉపజనం అంటే ఉత్పత్తి కూడా ఏకాగ్రత యొక్క స్థితి కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఆ స్థితి కలుగుతుంటుంది అని చెప్పి ఇక్కడ వ్యాస భాషను చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ సూత్రం యొక్క తాత్పర్యం అంటే ఏమిటంటే చిత్తం అనేది సమాధిలో సర్వార్థ అంటే మన విషయం అనేక విషయాల్లో ఉండేదాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఏకాగ్రత యొక్క స్థితి ఏదైతే ఉందో అది ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఇది ముఖ్య తాత్పర్యం. తర్వాత 12వ సూత్రం చెప్పుకున్నాము. తతః దానివల్ల ఏమవుతుంది, అలా సమాధి పదనం వల్ల తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామ. ఏంటి, తతః పునః శాంత ఉదితౌ. అప్పుడు ఇలా సమాధి పరిణామంలో ఈ రకంగా మనం విత్తాన సంస్కారం అణచివేస్తున్నాము, ఏకాగ్రత సంస్కారం పెంచుకుంటూ పోతున్నాం అంటే అప్పుడు ఎటువంటి స్థితి కలుగుతుంది మనకు అంటే తతః పునః దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ శాంత ఉదిత శాంత మహాన్ శాంత స్థితి కలుగుతుంది.
ప్రశాంత వాహిత స్థితి కలుగుతుంది అన్నమాట. అప్పుడు అంటే ప్రశాంత స్థితి ఏదైతే ఉందో అది ఉదయిస్తూ ఉంటుంది. అంటే ప్రశాంత వాహిత యొక్క సుఖానుభూతి యొక్క సంస్కారం మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కాబట్టి అదే విషయం చెప్పారు. ఆ స్థితి వచ్చినప్పుడు అవుతుంది, ఆ స్థితిలో శాంత ఉదితవు, శాంతము ఉదయం అవుతూ ఉంటుంది. అప్పుడు తుల్య ప్రత్యయ చిత్తస్య ఏకాగ్రత పరిణామ, దాన్ని ఏకాగ్రత పరిణామం అంటాం. ఏమంటాము? ఏకాగ్రత పరిణామ. తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయో చిత్తస్య ఏకాగ్రత పరిణామ. ఇలాంటి సమాధి స్థితిలో ధారణ, ధ్యానము, సమాధి ఒకే విషయంలో లీనం చేయడం వల్ల ఏమవుతుందంట, అక్కడ ముందుగా సమాధిలో సర్వాత్మ నశించిపోతుంటుంది, ఏకాగ్రత యొక్క సంస్కారం ప్రబలం అవుతూ ఉంటాయి. అలా కావడం వల్ల ఏమవుతుంది, శాంత ఉదిత అంటే అత్యంత ప్రశాంత స్థితి కలుగుతుంది. ఆ ప్రశాంత స్థితి యొక్క సంస్కారాలు ఏవైతున్నాయో అవి ఉదయిస్తూ ఉంటాయి. అవి ఉదయిస్తుంటే ఆ జ్ఞాన ప్రవాహం అనేది, అంటే ఏ విషయం అయితే నువ్వు సమాధి కేంద్రీకరించావో ఆ విషయం యొక్క స్థితి యథార్థ జ్ఞానం అవుతుందో ఆ జ్ఞాన ప్రవాహంలో నీ మనసు అత్యంత శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ చిత్తస్సు ఆ తుల్య ప్రత్యయ అంటే ఆ తుల్య సమానంగా నడుస్తూ ఉంటుందన్నమాట. అది ఏదైతే సమాన స్థితిలో ఉంటుందో, ప్రశాంత స్థితిలో, శాంత స్థితిలో ఉంటుందో అది చిత్తస్సు ఏకాగ్రత పరిణామం. అది చిత్తానికి ఏకాగ్రత పరిణామం. చిత్తం యొక్క ఏకాగ్రత అంటే ఏకాగ్ర స్థితిలో రావడంలో అటువంటి పరిణామం కలుగుతుంది. అంటే ముఖ్యంగా అత్యంత శాంత ప్రశాంత వాహిత స్థితి కలుగుతుంది. అది ముందుకు చెప్పుకున్నాం. అదే స్థితి మనకు కలుగుతుందని చెప్పాం. ఇది చిత్త పరిణామం చెప్పాం. ఇదే విషయాన్ని మహర్షి వ్యాసుడు ఏమంటున్నాడంటే సమాహిత చిత్తస్య పూర్వ ప్రత్యయ శాంతః, సమాహిత చిత్తస్య పూర్వ ప్రత్యయ శాంతయ, ఉత్తర తత్ సదృశ్య ఉదిత. అంటే ఏం చెప్తున్నా అంటే శాంత అంటే ఇప్పుడు మనసును సమాధి స్థితిని కలిగినప్పుడు ఏదైతే స్థితి కలిగిందో, మనకు ఏదో ఒక సుఖానుభూతి కలిగిందో అది ఎప్పుడు అదే సుఖానుభూతి ఉండదు, నెక్స్ట్ ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే అది నశించిపోతుంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఉత్పన్నం అవుతుంటుంది, నశించిపోతుంటుంది, అది నెక్స్ట్ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు నీటిలో అలలు ఉంటాయండి, నీటిలో తరంగాలు ఉంటాయి. ఒక అల అణిచివేయబడుతుంది, ఒక అల ఉత్పన్నం అవుతుంది, ఒక అల అణిచివేయబడుతుంది, ఒక అల ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అంటే రెండో అల వచ్చిందంటే పక్కన అది తరంగాలు వచ్చి ఒక రెండో తరంగం వచ్చిందంటే మొదటి తరంగం నశిస్తుంది, మళ్ళీ అది మూడో తరంగాన్ని ఉత్పన్నం చేసి రెండో తరంగం నశిస్తుంది. అలాగా కంటిన్యూ ఒక తరంగాన్ని ఉత్పన్నం చేసి ముందు తరంగం ఏదైతుందో అది నశిస్తూ ఉంటుంది. అలాగా మన సుఖానుభూతి ఏకాగ్రత పైన అత్యంత ప్రశాంతంగా ఉండే స్థితి ఏమవుతుంటుందంట, అది స్టెప్ బై స్టెప్ ముందుకు అత్యంత ఏకాగ్రత అనేది, సూక్ష్మత అనేది అత్యంత లోపలికి వెళ్తూ ఉంటామండి. లోపలికి అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఒక అడుగు ముందే వెనకడుగు వదిలేసాం మనం, అలాంటి స్థితి కలుగుతుంది. అందుకే సమాహిత చిత్తస్య, అలాంటి సమాస్థితిలో ఉన్నప్పుడు పూర్వ జ్ఞానం ఏదైతే ఉందో అక్కడ అది నిలిచివేయబడుతుంటుంది. తర్వాత పూర్వ ప్రత్యయ శాంత అంటే పూర్వ ప్రత్యయ జ్ఞానం ఏదైతే అది శాంతమవుతుంది, అది నశిస్తుంది, శాంతం అది అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర తత్ సదృశ ఉదిత, అది దానికి సమానమైనది సదృశ్యమైన జ్ఞానం మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు అంటుంటాం కదా, ఇప్పుడు బాల్యకాలంలో ఒక రకమైన బుద్ధి ఉంటుందని, కొంచెం వయసు పెరిగే కొద్దీ కొంచెం బుద్ధిలో కొంచెం మన ఆలోచనలో మార్పు వస్తుంది, ఇంకా కొన్ని వయసు పెరిగే కొద్దీ కొంచెం మార్పులు వస్తుంటాయి, అది కొంచెం దీర్ఘంగా కనిపిస్తుంటుంది. కానీ ప్రతిరోజు ఏదో ఒక మార్పు జరుగుతుంటుంది. మనం కూడా సూక్ష్మంగా ఆలోచించవచ్చు, నిన్నటికి ఈ రోజుకి నా ఆలోచన చాలా తేడా ఉంది. అదే విషయం అయినప్పటికీ అలా అనిపిస్తుంది ఒకసారి, నిన్నటికంటే కొంచెం ఏదో నేను ఎక్కువ ఆలోచించాను, ఎక్కువగా చేయగలిగాను, ఎక్కువగా ఇది చేశాను, అట్లా కొన్ని మార్పు ఉంటుంది. ఖచ్చితంగా సూక్ష్మంగా పరిగణించినప్పుడు మన మార్పులు వస్తాయి. అంటే పూర్వ జ్ఞానం నశిస్తూ ఉంటుంది, దాని తర్వాత ఉండే నెక్స్ట్ జ్ఞానం ఏదైతే ఉందో అంటే దానికంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకే అదే విషయం చెప్పారు, సమాహిత చిత్తస్య పూర్వ ప్రత్యయం అనేది పూర్వ జ్ఞానం నశిస్తూ ఉంటుంది, శాంతమవుతూ ఉంటుంది. ఉత్తర ప్రత్యయ దానికి సమానంగా ఉత్తర తత్ సదృశ, దానికి సమానంగా ఉండే జ్ఞానం మళ్ళీ ఉత్పన్నం అవుతుంటుంది. దానిలాగానే దానికి సమానంగా ఉండే ఉత్కృష్టమైన జ్ఞానం ఉత్పన్నం అవుతూ అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది. తత్ సదృశ ఉదిత అంటే దానికి సమానమైన జ్ఞానం ఉదితం అవుతుంది, అంటే ఉత్పన్నం అవుతుంది. కాబట్టి సమాధి చిత్త భూమయో అనుగతం పునః తథైవ అసమాధి బ్రేషాద్ ఇది. సమాధి చిత్తం ఉభయో అనుగతం. ఈ సమాధి అనేది ఉభయో అనుగతం అంటే రెండు వైపులా అనుసరిస్తూ ఉంటుంది. అంటే ఒకసారి శాంత స్థితి ఉంటుంది, ఒకసారి ఉదిత స్థితి ఉంటుంది. అంటే పూర్వ జ్ఞానం ఉంటుంది, ఒకసారి మన ఏకాగ్రత సరిగ్గా చేయనుకోండి అదే జ్ఞానం ఉంటుంది. అంటే ఆ జ్ఞానం తిరిగిపోయి నెక్స్ట్ ఉత్తర జ్ఞానం ఉత్పన్నం కాదు, అదే స్థితిలో ఉంటామంట. అంటే ఒక్కోసారి మన ఏకాగ్రతని బట్టి మనం చేసే ప్రయత్నం బట్టి దాంట్లో మార్పులు వస్తూ ఉంటాం. జ్ఞానం ఉంటే నెక్స్ట్ ఇంకో కొత్త జ్ఞానం ఏర్పడిందా. ఇప్పుడు ప్రతి క్లాస్ లో మనకు ఒక పూర్వ జ్ఞానం ఏదైతుందో అంతకంటే కొత్త నూతనమైన జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, నూతన విషయం తెలుస్తూ ఉంటుంది.
అలాగే సమాధిలో కూడా ఈ ఒక సమాహిత చిత్తంలో ఉండే వృత్తి నిరోధించి ఏదైతే స్థితి ఏర్పడుతుందో అలాగే కంటిన్యూ కూర్చోడం వల్ల అంటే ముందుకు ప్రకాశ స్థితి అనేది జ్ఞాన స్థితి మనకు పెరుగుతూ వృద్ధి చెందుతూ పోతుంది అన్నమాట. అలాంటి స్థితి ఒక్కోసారి ఏమవుతుంది, సమాధి చిత్తం ఉభయో అనుగతం. ఈ సమాధి చిత్తం అనేది రెండు వైపులా అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి చిత్తం అనేది ఒక్కోసారి ఏకాగ్రత బాగుందనుకోండి ముందుకు వెళ్తూ ఉంటాం, ఉదితమైన నెక్స్ట్ దానికి సదృశమైన జ్ఞానం ఉత్పన్నం అవుతుంటుంది, అంటే అదే ప్రశాంత వాయత నడుస్తూ ఉంటుంది, అదే స్థితిలో ఉంటాం అన్నమాట. కాబట్టి సమాధి చిత్తం ఉభయో అనుగతం రెండింటి అనుసరిస్తూ ఉంటుంది. పునః తథైవ అసమాధి బ్రేషాదితి. ఒకవేళ ఆ సమాధి చిత్తి కలగలేదు, సమాధి చిత్తం కలగలేదు అంటే మన మనసును ఏకాగ్రత స్థితిలో కలగలేదు, బ్రేషాదితి అంటే అది భంగం అయిపోయింది, సమాధి భంగం అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, సా ఖలు అయం దర్మిణ చిత్తస్య ఏకాగ్రత పరిణామ. ఒకవేళ ఆ సమాధి పరిణామం అనేది ఏకాగ్రత పరిణామం అనేది భంగమైనప్పుడు అప్పుడు ఏమవుతుంది, సామాన్య బ్రేషాదితి అంటే భంగమైనప్పుడు, అంటే సమాధి భంగమైనప్పుడు ఏకాగ్రత భంగమైనప్పుడు సామాన్య స్థితిలోకి వచ్చేస్తాం, అంటే అప్పుడు శాంతంగా ఉంటాయి. సమాధి భంగం అయినప్పుడు మొదట్లో ఏదైతే జ్ఞానం అదే జ్ఞాన ప్రవాహం నడుస్తూ ఉంటుంది, అది సమాధి భంగం కలగలేదు, ఏకాగ్రత కంటిన్యూ నడుస్తూ ఉంది, అప్పుడు నూతన జ్ఞానం ఉత్పన్నం అవుతూ ఉంటుంది, కొత్త జ్ఞానం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అందుకే అది చెప్పాను, సమాధి చిత్తం ఉభయో అనుగతం. ఈ సమాధి అనేది చిత్తం, సమాధిలో ఉన్నప్పుడు చిత్తం అనేది రెండింటిని అనుసరిస్తూ ఉంటుంది. పునః అలాగే తథైవ అసమాధి బ్రేషాదిత్య. ఒకవేళ సమాధి భంగమైనప్పుడు అది అలాగే శాంత స్థితిలో ఉంటుంది. కాబట్టి స ఖలు అయం ధర్మిణ. ఈ ధర్మం అనేది చిత్తస్య ఏకాగ్రత పరిణామ. ఇది చిత్తస్కి ఏకాగ్రత పరిణామం అంటాము. అంటే ఏకాగ్రత అవస్థలో ఏమవుతుందంటే శాంత స్థితి, మొదటి స్థితి జ్ఞానం ఏదైతే ఉందో అది శాంతంగా ఉండి నెక్స్ట్ కొత్త జ్ఞానం ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. అది ఏకాగ్రత అనేది కంటిన్యూగా ఉన్నప్పుడు అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఇది ఏకాగ్రత పరిణామం అని చెప్పాం. సమాధి పరిణామం ఏం జరుగుతుంది, అక్కడ మన చిత్తం అనేది అన్ని విషయాల్లో వ్యాపించి ఉంది కదా, అది అణిచివేయబడుతుంది, ఏకాగ్రత స్థితిని మనం కలగజేస్తుంది. ఇది సమాధి పరిణామం అని చెప్పాము. తర్వాత అంతకంటే ముందు ఏం చెప్పాము, అంతకంటే ముందు నిరోధ పరిణామం చెప్పాం. నిరోధ స్థితిలో ఏమవుతుంది, వ్యుత్థాన సంస్కారాలు ఉత్పన్నమవుతుంటాయి, వ్యుత్థాన సంస్కారాలు అణిచివేయబడుతుంటాయి. నిరోధ సంస్కారం, నిరోధించినప్పుడు ఏదైతే స్థితి ఏర్పడుతుందో ఆ సంస్కారాలు ఉత్పన్నం అవుతుంటాయి. ఈ రకంగా నిరోధ పరిణామము, అదే సమాధి పరిణామం, ఏకాగ్రత పరిణామం చెప్పి 3 రకాలు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ నిరోధ పరిణామంలో మనలో ఉండే చిత్తంలో ఉండే వృత్తి నిరోధించినప్పుడు ఏ విధంగా సంస్కారం ఏర్పడుతుందో ఆ సంస్కారాలు ఉత్పన్నం అవుతుంటాయి, దానికి విపరీతం ఉండే సంస్కారం అణిచివేయబడుతుంటాయి. సమాధి పరిణామాలు ఏం చెప్పుకున్నామో, మన విషయం అన్ని విషయాలు వ్యాపించి ఉంది కదా, అంతా అవన్నీ వ్యాపించిన విషయాలు మనసును తీసుకొచ్చి ఒకే విషయంలో కేంద్రీకృతం చేస్తూ ఉంటాం. కేంద్రీకృతం చేసినప్పుడు మన మనసు అది సమాధి స్థితిలో ఉంటుంది. అంటే అవి అన్ని విషయాల నుంచి తొలగించి అవి వాటిని నాశనం చేస్తూ ఏకాగ్రతం యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని ఉత్పన్నం చేస్తూ ఉంటాం. అందుకే క్షయోదయం అని చెప్పాం. సర్వార్థ క్షయ, ఏకాగ్రత ఉదయ. ఏకాగ్రత యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఉదయిస్తూ ఉంటాయి. సర్వార్థత మన మనసు అన్ని విషయాలు ఉన్నది తొలగిపోతుంటాయి, క్షయం అవుతూ ఉంటుంది, నాశనం అవుతుంటుంది అని చెప్పాం. ఇది సమాధి పరిణామం. ఏకాగ్రత పరిణామంలో శాంతోదితవు. శాంత అంటే పూర్వ జ్ఞానం, పూర్వ ప్రత్యక్ జ్ఞానం ఉంటే అది శాంతమవుతుంది. ఉత్తర ప్రత్యక్ జ్ఞానం, నెక్స్ట్ కొత్త జ్ఞానం అయితే అది ఉత్పన్నం అవుతుంటుంది. ఇది ఏకాగ్రత పరిణామంలో కలుగుతుంది. ఈ రకంగా మనం 3 పరిణామాలు చెప్పుకున్నాం. నిరోధ పరిణామము, సమాధి పరిణామము, ఏకాగ్రత పరిణామము అని చెప్పి ఈ రకంగా ఇదే విషయాన్ని పతంజలి మహర్షి వ్యాసుడు ఇదే విషయాన్ని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ఈ పరిణామాలు చెప్పారు కదా, వీటి యొక్క శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది. ఏతేన భూతేంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామ వ్యాఖ్యాత. ఇక వీటికి ధర్మ పరిణామం ఏముంటుంది, లక్షణ పరిణామం ఏముంటుంది, అవస్థా పరిణామం ఏ రకంగా ఉంటుంది అనేది ఇది నెక్స్ట్ మనం చూస్తామండి. అంటే ఇప్పుడు ఈ పరిణామం చెప్పుకున్నాం కదా, అవి ఏ రకంగా మన శరీరంలో ప్రభావం చూపుతాయి, ఏ రకంగా మనకు ఇప్పుడు చెప్పావు ఏకాగ్రత పరిణామం అది ఇలాంటి అభిభావం అవుతుంటే ఉత్పన్నం అవుతుంది, శాంతం అవుతుంటే ఉదితం అవుతూ ఉంటుంది, ప్రాదుర్భావం అవుతూ ఉంటుంది, అవన్నీ చెప్పుకున్నాం. కానీ అది వాటి యొక్క ధర్మ లక్షణ అవస్థ పని ఏ రకంగా ఉంటుంది, వాటి ఇంకా మనం ఈ ఇంద్రియాలను ఏ రకంగా మనం వినియోగించి చూడాలి అనేది ఇక్కడ పూర్తిగా ఈ 3 విషయాలను తీసుకుని పూర్తిగా వ్యాఖ్యానించాలి. ఇక్కడ ఇది మనం నెక్స్ట్ చెప్పుకుందామండి. అసలు ఈ రకంగా మనము ఈ 12 సూత్రాలు చూసాం. ఒకటి ముఖ్యం ఏం చెప్పుకున్నాము, నిరోధ పరిణామము, ఏకాగ్రత పరిణామము, అదేవిధంగా సమాధి పరిణామం. ఈ 3 పరిణామాలు జరుగుతుంటాయి. 3 పరిణామాల్లో 3 కొంచెం భిన్న స్థితి మనకు కనిపిస్తుంది. ఏకాగ్రతలో శాంత ఉదితి, కొత్త జ్ఞానం ఉత్పన్నమవుతుంది, పూర్వ జ్ఞానం నశిస్తుంది. సమాధి పరిణామంలో మనసు అన్ని విషయాలు ఉన్నది అది క్షయం చేసి ఒకే విషయం తీసుకొస్తున్నాం. కాబట్టి క్షయము ఉదయం జరుగుతుంది.
అదేవిధంగా నిరోధ పరిణామంలో వ్యుత్థాన సంస్కార లౌకిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అణచివేస్తున్నాము. ఇంకా నిరోధంలో ఉన్నప్పుడు అని తొలగించినప్పుడు ఎటువంటి స్థితి కలుగుతుందో ఆ స్థితి యొక్క సంస్కారాన్ని మనం ఉత్పత్తి చేసుకుంటాం. ఇది నిరోధ పరిణామం అని చెప్పి 3 రకాల పరిణామాలు చెప్పుకున్నాము. వాటి యొక్క విషయం గురించి ఇంకా ధర్మ లక్షణ అవస్థ పరిణామం ఈ మూడికి ఏ రకంగా ఉంటుంది మన తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మనము అందరము ఈ విషయం ఏవైతే చెప్పుకున్నాం ఇదే విషయాన్ని ఇప్పుడు ధారణ ధ్యాన సమాధి విషయంలో ఏదో ఒక విషయం తీసుకోండి. మనకు మధ్యలో కావచ్చు, హృదయ ప్రదేశం కావచ్చు, నాసికాగ్రం కావచ్చు, మీకు ఏ అనుకూలంగా ఉంటుంది ధారణ ప్రాక్టీస్ ధారణ చేయాలి. ఒక విషయం కేవలం ఓంకారంలో మనం చేద్దాం. ఓంకారమే చేద్దాం. ఓంకారం అంటే ఓం అనగానేంటి సర్వరక్షకుడు అంటే ఆ పరమాత్మ పేరు అంటే ఆ పరమాత్మ యొక్క పేరు రక్షకుడు, అందరిని రక్షించేవాడు. ఆ పరమాత్మ పేరు అందరిని రక్షించేవాడు. కాబట్టి ఆ మనసులో ఆ భావన పెట్టుకొని మనం ధారణ చేద్దామని మనసులో ఎక్కడ ఏదో ఒక స్థానం ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? అది బ్రికుటు మధ్యలో కావచ్చు, బ్రహ్మరంధ్రంలో కావచ్చు, కంఠ భాగంలో కావచ్చు, లేదంటే నాలుక కొనభాగం కావచ్చు, ముక్కు యొక్క కొనభాగం కావచ్చు, మీకు ఎక్కడ హృదయ ప్రదేశం కావచ్చు, మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు అందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దాము. సో ముందు ధారణ తీసుకుని ముందు మనసు అక్కడ నిలబెట్టాలి. ముందు అక్కడ చూడండి. చూడాలని చెప్పి కళ్ళని లాగి పట్టుకోవద్దు. మీరు 2 బ్రిక్టు మధ్యలో చూసాం కదా చెప్పి 2 కనుగుడ్లను ఈ పక్క ఆ పక్క లాగి దాన్ని చూస్తూ ఉంటాం. ఒక అనుభూతి ఇప్పుడు మనకు తెలుసు, మన ముఖంలో ఉండే ఆకృతి తెలుసు, మన శరీరం యొక్క అవయవాలు తెలుసు, మన లలాటం ఏ రకంగా ఉంది, మన నాసికాగ్రం ఏ రకంగా ఉంది, మనకు అద్దంలో చూసుకుంటున్నాం మన స్వరూపం ఎలా ఉంటుంది కొంచెం గమనించాలని మనకు కనిపిస్తున్నమాట, అనుభూతి వస్తున్నమాట, ఆ స్వరూపం కనిపిస్తుంది. ఆ మనసులో యొక్క స్వరూపాన్ని మనసులో పెట్టుకొని చేయాలి. దానికోసం విశేషమైన కన్నం లాగి పట్టుకోవద్దు. సహజంగా కూర్చోవాలి. నిటారుగా కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కోమలంగా కళ్ళు మూసుకోండి. ఏదో ఒక ఆసనంలో మీకు స్థిర సుఖం ఆసనం, స్థిరంగా ఉండే ఆసనంలో కూర్చోండి. స్థిరపూర్వకంగా ఉండే, అది పద్మాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, మీరు స్థిరపూర్వకంగా కూర్చోవాలి. శిరోగ్రీవ కాయంగా ఉండాలి. అంటే శిరస్సు సమానంగా కిందికి వంగకుండా సమానంగా ఉండే విధంగా చూసుకోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. నిటారుగా ఉండమని చెప్పి నిల్కొని కూర్చోవద్దు. గట్టిగా ప్రెస్ చేసి కూర్చోవాలి. సహజంగా కూర్చోవాలి. మన శరీరం యొక్క అవయవాలు అని శిథిలంగా ఉండాలి. సహజంగా కూర్చోవాలి. ఏదో బాధపడుతూ కూర్చోవచ్చు. ఇప్పుడు మోకాలు నడవడం లేదు. చాలా మంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటేనే వాళ్ళకి కూర్చునే స్థితిలో ఉంటే సామాన్యంగా మీకు అనుకూలంగా ఉండే విధంగా కూర్చోండి. అందరూ ఆసనంలో కూర్చోవాలి అనివార్యం కాదు. మీకు చెప్పే సుఖపూర్వకంగా ఎప్పుడైతే కూర్చోగలుగుతారో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏ ఆసనంలో కూర్చొని మళ్ళీ కదలకూడదు. ఇప్పుడు కదలకుండా కూర్చోవాలి. అందుకే సుఖపూర్వకంగా మీరు కావాలంటే అలాగే కాళ్ళు చాపుకోండి. ఎక్కువ మోకాలు నొప్పి ఉండే వాళ్ళు బలవంతంగా కూర్చోవద్దు. మీకు ఏ రకంగా కూర్చుంటే కన్వీనియంట్ గా ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో ఆ స్థితిలో కూర్చోండి. అందరూ ఆ స్థితిలో కూర్చోండి. అన్ని సహజంగా ఉన్నాయా కింది నుంచి చూసుకుని ఇప్పుడు కోమలంగా కళ్ళు మూసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ శ్వాస ప్రశ్వాస యొక్క గతి ఏ విధంగా నడుస్తుంది దాన్ని చూస్తూ గమనిస్తూ ఉండండి. ఎవరు కదలకూడదు. నీ కళ్ళు కోమలంగా మూసుకోవాలి. మీ శ్వాస ప్రశ్వాస యొక్క గతిని గమనిస్తూ ఉండండి. మీరు శ్వాస ప్రశ్వాస గతిని మీరు ప్రయత్న విశేషం చేసి తీసుకోవడం కానీ వదలడం కానీ జరగకూడదు. కేవలం నార్మల్గా వదిలివేయాలి. సహజంగా శ్వాస ప్రశ్వాస యొక్క గతి నడుస్తూ ఉండాలి. ఇప్పుడు మీ మనసును మీ కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చండి. మీ కాళ్ళల్లో ఏదైనా ఒక పీడ ఉందా అని సహజంగా ఫ్రీగా ఉన్నాయా, ఎటువంటి బాధ లేదు కదా. ఒకవేళ ఏదైనా సహజంగా మీ కాలు విరళ్ళు అక్కడ ఏదైనా అసహజ స్థితిలో ఉంటామని సహజంగా మీకు అనుకూలంగా ఉండే విధంగా దాన్ని
ఇక్కడక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం పైకి వచ్చేసేయండి. మోకాలు కింది భాగం వరకు మీకు ఎటువంటి పీడ లేకుండా సహజంగా ఉన్నా లేదో ఆ సహజంగా ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ కాళ్ళను. కళ్ళు తెరవద్దు. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు మోకాలు పై భాగం నుంచి కటి ప్రదేశం వరకు ఈ ప్రదేశం అంతా సహజంగా ఉందా అది చూసుకోండి. సహజ స్థితిలో ఉండగలిగావా? సహజంగా ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కదలకుండా. ఇప్పుడు ఈ కటి ప్రదేశం వరకు మనకు పూర్తిగా స్థిరీభూతం కావాలి. ఈ కటి ప్రదేశం వరకు ఎటువంటి కదలికలు ఉండకూడదు. ఇప్పుడు అదే విధంగా కటి ప్రదేశం నుండి కంఠ ప్రదేశం వరకు మొత్తం శరీరాన్ని వ్యవస్థితం చేసుకోండి. శరీరాన్ని వ్యవస్థితం చేసుకోండి. ఈ చేతులు కూడా 2 చేతులు మీకు అనుకూలంగా ఉండే విధంగా అది మీ 2 మోకాళ్ళ మీద జ్ఞాన ముద్రలో పెట్టుకోవచ్చు. ఏదైతే చేయిలో చేయి కలుపుకొని ఒకదాని మీద కూడా పెట్టుకోవచ్చు. మీకు కన్వీనియంట్ గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కంఠ భాగం వరకు, కాళ్ళ నుంచి కంఠ భాగం వరకు పై వరకు ఎటువంటి కదలికలు ఉండకూడదు. సహజంగా శాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు మీ మెడ భాగం కూడా నిటారుగా సహజంగా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు పాదాల నుండి తల భాగం వరకు మన శరీరం అంతా వ్యవస్థితం అయిపోయింది. ఎటువంటి పీడ లేదు. స్థిరంగా సుఖపూర్వకంగా ఇదే ఆసనంలో కూర్చోవాలి. మీ శ్వాసను ప్రశ్వాసను గమనిస్తూ ఉండండి. ఎటువంటి ఆలోచనలు మీ మనసులోకి రాకూడదు. ఇప్పుడు ఏదో ఒక స్థానంలో మీ మనసుని కేంద్రీకరించండి. ఏదో ఒక స్థానంలో మీకు హృదయ ప్రదేశం కావచ్చు, కంఠ ప్రదేశం కావచ్చు, ముక్కు యొక్క కొన భాగం కావచ్చు, లేదా నాలుక యొక్క కొన భాగంలో కావచ్చు. ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీ మనసుని కేంద్రీకరించండి. అక్కడే చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనసులో ఓంకారాన్ని కూడా అనుకుంటూ ఉండండి. ఓంకారంతో పాటు హే సర్వరక్షకుడా అనే భావన కూడా వెంట వెంటనే వస్తుంది. శబ్దంతో పాటు అర్థం కూడా వెంట వెంటనే ఉండాలి. మనసులో అనుకోండి. ఆ ధారణా స్థలం ఎక్కడవుతుందో అక్కడ మనసును కేంద్రీకరిస్తూ ఈ జపానుష్టం ఓంకారాన్ని కూడా మనసులో అనుకుంటూ ఉండాలి. అర్థపూర్వకంగా అనుకుంటారు. ఓం అనగానే సర్వరక్షకుడు, అందరినీ రక్షించేవాడు, అన్ని రకాలుగా రక్షించే ఓ పరమేశ్వరుడు అని చెప్పి మనకు ఆ భావన మనలో కలగాలి. పరమాత్మ మన దగ్గరే ఉండే కణకణంలో వ్యాపించి ఉన్నాడు. మనం చేసే ప్రతి క్రియాకలాపాన్ని గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధ భక్తితో మనం చేయాలి. అలాంటి భావన తీసుకుని రావాలి. ఆ యథార్థంగా మనం ఆలోచించడం లేదు. యథార్థంగానే మన కణకణంలో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనము చేసే ప్రతి క్రియాకలాపాన్ని, ప్రతి గతివిధిని ఆ పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు.
చూడండి ఎటువంటి ఆలోచన లేకుండా ధారణా స్థితి కలుగుతుందో మీకు అక్కడ. ఓంకారాన్ని జపిస్తూ ఉండండి. అర్థపూర్వకంగా. ఓంకార ధ్యానం నిత్యము నిరంతరంగా నడుస్తూ ఉండాలి. అత్యంత వేగపూర్వకంగా కాదు, నిదానంగా, ధైర్యంగా, శబ్దంతో పాటు అర్థం కూడా వచ్చే విధంగా ధ్యానించండి. ఈ చిత్తాన్ని ఏ దేశంలో బంధించారో అక్కడే మీ ధారణ కంటిన్యూగా ఉండాలి. అక్కడే మీ జపానుష్ఠానం కూడా నడుస్తూ ఉండాలి. నిరంతరంగా ఓంకారం నడుస్తూ ఉండాలి. పరంపిత పరమాత్మ నీలో ఉన్నటువంటి ప్రతి విచారాన్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తొలగిస్తూ ఉన్నాము. కేవలం ఓంకారంలోనే మనం లీనమై ఉన్నాము, అర్థపూర్వకంగా లీనమై ఉన్నాము. ఓంకారంతో పాటు అర్థం కూడా రావాలి. శబ్దం యొక్క అర్థము వెంటనే ఉండాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఓంకార నాదాన్ని మీరు కంఠంతో చేస్తున్నారా, మనసుతో చేస్తున్నారా? ఓంకారాన్ని ఎల్లప్పుడూ నిరంతరంగా నడుస్తూ ఉండాలి. మధ్యలో గ్యాప్ రాకూడదు. బయటి విషయాలు వస్తూ ఉన్నా వాటిని తొలగిస్తూ ఉండాలి. అభిభవం చేస్తూ ఉండాలి, అణిచివేస్తూ ఉండాలి.
మీ ధారణ బాగా కలిగింది అనుకోండి, ఒకే స్థానం నిలబడిద్దాం అనుకోండి, అదే ధ్యాన స్థితితో మారిపోతుంది. ముందు ఒకే స్థానంలో స్థిరీకరించండి, మన మనసును స్థిరీకరించుకోవాలి. ఇప్పుడు ఓంకారాన్ని కేవలం నీ మనసుతో చేస్తున్నావు, కంఠంతో చేయడం లేదు. చూడండి, కంఠం కదులుతుందా లోపల? కంఠం కదలకూడదు, కేవలం మనసుతో మనం ఓంకారాన్ని ధ్యానించాలి. మనం ఏ రకంగా అయితే మనసులో ఆలోచిస్తుంటామో అక్కడ శబ్దం ఉండదు, కేవలం మనసు డైరెక్ట్గా ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కంఠం కదలకూడదు, కంఠానుభూతి కలగకూడదు, కేవలం మనసుతో చెయ్యాలి. శ్వాస ప్రశ్వాస యొక్క గతి యథావిధంగా సహజంగా నడుస్తూనే ఉంది. వాటిని ఎలాగైతే నడుస్తున్నాయో వాటిని అలాగే నడవనివ్వండి. సహజంగా శ్వాస ప్రశ్వాస యొక్క గతి నడవాలి. ఈ శరీరము పంచభూతాలతో తయారైంది. ఆకాశము, గాలి, పృథివీ, జలము, అగ్ని, ఈ పంచభూతాలతో తయారైనటువంటి పాంచభౌతిక శరీరం ఈ పంచభూతాలతో తయారైనటువంటి స్థూల దేహము పంచ తన్మాత్రలలో లీనమైపోయింది. రూప రస గంధ స్పర్శ రూపరస గంధ స్పర్శ వాయు అగ్ని లీనమైపోయింది. ఈ పాంచభౌతిక శరీరం తన గుణాల్లో లీనమైపోయింది. ఇక్కడ పాంచభౌతిక శరీరం కనిపించటం లేదు, కేవలం రూప స్పర్శ రస గంధ గుణాల్లోనే లీనమై ఉన్నాము. ఈ తన్మాత్రలు కూడా అహంకారంలో లీనమైపోయాయి. అహంకారం అనే తత్వంలో లీనమైపోయాయి. ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, ఇంకా మనస్సు కూడా ఈ అహంకారం అనే తత్వంలో లీనమైపోయింది.
ఈ అహంకార తత్వంలో ఈ ఇంద్రియాలు మొత్తం లీనమయ్యాయి. ఈ అహంకారం కూడా మహాతత్వంలో లీనమైపోయింది, తన కారణంలో లీనమైపోయింది. ఈ అహంకారము మహాతత్వంలో లీనమైపోయింది. ఈ మహాతత్వం కూడా ప్రకృతిలో లీనమైపోయింది. ఈ మహాతత్వం తన మూల కారణం ప్రకృతిలో లీనమైపోయింది. ఇప్పుడు కేవలం సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క స్థితి మాత్రమే కనిపిస్తుంది. సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా తన ప్రకృతిలో విలీనమైపోయింది. అంతా కూడా అంధకారంగా ఉంది. మొత్తం శూన్యంగా, అంధకారమయంగా, చీకటిగా ఉంది. ఈ పాంచభౌతిక శరీరం ఏమి లేదు, కేవలం తన మూల ప్రకృతిలో లీనమై ఉన్నాము. మనసులో ఓంకార ధ్యానం నడుస్తూ ఉండాలి. ఈ ధారణ అనేది ఒకే విషయం మీద స్థిరపడినప్పుడు అక్కడ ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తిని కంటిన్యూగా ధ్యానం చేయండి. ఇక్కడ మన వృత్తి ఓంకార వృత్తి. ఓంకారాన్ని కంటిన్యూగా జపించండి. మళ్ళీ ఈ సామ్య అవస్థలో ఉన్నటువంటి ప్రకృతి మహాతత్వం ఏర్పడింది.
మహాతత్వం ఏర్పడింది. ఈ మహాతత్వం వలన అహంకారం ఏర్పడింది. అహంకారం అనే తత్వం ఏర్పడింది. ఈ అహంకారం వలన 5 తన్మాత్రములు ఏర్పడ్డాయి. రూపరస స్పర్శ గంధ అగ్ని. ఈ 5 తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఈ తన్మాత్రల వలన పంచభూతాలు కూడా ఏర్పడ్డాయి. అలాగే ఈ అహంకార తత్వం వలన పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, ఈ పాంచ భౌతిక శరీరం కూడా ఏర్పడింది. ఈ రకంగా మనము ధారణ ఒక దేశంలో బంధించినప్పుడు ఆ దేశ స్థానంలోనే ధ్యానం అంటే ఏదైతే వృత్తి ఉందో అది కంటిన్యూగా తీసుకెళ్ళినప్పుడు అదే ఓంకారనాదం నిరంతరంగా ఎటువంటి వ్యవధానం లేకుండా నడిచినప్పుడు ధ్యానంగా మారుతుంది. ఇలాగే కంటిన్యూగా చేయాలి. ధ్యాన స్థితికి మధ్యలో ఎటువంటి ఉపాయాంతరం వేరే ఆలోచన ఉండకూడదు. అప్పుడే ఆ జపానుష్ఠానం ధ్యానంగా మారిపోతుంది. తరువాత ఈ ఓంకారనాదం ఏదైతే ఉందో ఈ ధ్యాన స్థితి కంటిన్యూగా నడిచినప్పుడు ఓంకారనాదం కూడా వినిపించదు. ఓంకారం యొక్క అర్థం ఏదైతే ఉందో అర్థం మాత్ర నిర్భాసం, అర్థం మాత్రం నిశ్చయంగా మనకు యథార్థంగా కనిపిస్తుంది. అది మనకు సమాధి స్థితి. తజ్జపస్తదర్థ భావనం. ఈ జపానుష్ఠానం అర్థభావన పూర్వకంగా ఉండాలి. అర్థభావన పూర్వకంగా ఉండాలి. మనసులో ఓంకార ధ్యానం నిరంతరంగా అలాగే అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇప్పుడు 3 సార్లు ఓంకారాన్ని ధ్యానం చేసి మనం ఈ ధ్యానాన్ని ఇక్కడ ముగిద్దాం. శ్వాస తీసుకోండి.
శ్వాస నార్మల్ స్థితిలో వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా శ్వాస తీసుకొని మనసులో పరంపిత పరమాత్మ యొక్క రక్షణ భావన అనేది ఎల్లప్పుడూ శబ్దంతో పాటు వస్తూ ఉండాలి. సర్వరక్షకుడు, సమస్త ప్రాణులను రక్షించేటువంటి ఆ పరమేశ్వరుడు అనే భావన ప్రబలంగా ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకోండి. ఈ ఓంకారాన్ని ధ్యానం చేసేటప్పుడు ఓ ఓ పైన ఎంతైతే మనం పైకి వెళ్ళగలిగామో అనే అక్షరం మీద అంతే రావాలి. ఓం అక్షరాన్ని 5 సెకండ్ల వరకు పైకి తీసుకెళ్ళినప్పుడు అనే అక్షరములను కూడా 5 సెకండ్ల కిందికి తీసుకొని రావాలి. ఆ రకంగా మనం సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి గతివిధి. ఎంతైతే పైకి వెళ్తామో ఓంకారనాదంతో ఓం అన్నప్పుడు కూడా అంతే అదే క్షణకాలంలో మనము కిందికి రావడానికి ప్రయత్నించాలి. సమాన భావన, సమాన గతి, సమాన ధ్వని. పైకి ఎంతైతే ధ్వని వెళ్తుందో కిందికి కూడా అంతే ధ్వని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ రకంగా ఓంకారాన్ని ధ్యానం చేసుకోవాలి. ధారణ స్థితి మీకు స్థిరపడినప్పుడు ఆటోమేటిక్ గా అది ఆ ధారణలో ఓంకార నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. అది నడుస్తూనే ధ్యానంగా మారిపోతుంది. ఆ ధ్యానం స్థిరంగా అయిపోయినప్పుడు అదే సమాధిలోకి తీసుకెళ్తుంది. నిరంతరంగా ఇది అభ్యాసం చేయాలి. ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే ప్రతి నిత్యము మనకు ఏకాగ్రత పరిణామం, సమాధి పరిణామం, నిరోధ పరిణామం యొక్క అనుభూతి మనకు కూడా నిదానంగా కలుగుతుంది. ఈ రకంగా ప్రతిరోజు మనం అభ్యాసం చేసుకోవాలి. న్యూనాథి 1 గంట కూర్చున్నప్పుడు మన మనసు యొక్క గతివిధి మనకు తెలుస్తుంది. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా అభ్యసించండి. ఇప్పుడు మెల్లగా ముందుగా కళ్ళు తెరవద్దు. నీ కాళ్ళు చదువు కలిగించుకోండి. మెల్లగా అరికాలు కదిలించండి. తర్వాత మోకాలు వరకు చిన్నగా కదిలించండి. తర్వాత మోకాలు నుంచి కట్టి ప్రదేశం వరకు చిన్నగా కదిలించండి. అలాగే కట్టి నుంచి పై భాగంలో చిన్నగా కదలికలు. అదే పూర్తి మస్తిష్క భాగంలో. ఇప్పుడు కోమలంగా కళ్ళు తెరవండి. ఈ సమయంలో మన 2 చేతులను ఘర్షణ చేసుకొని మనము కళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఒకేసారి మనము కళ్ళు మూసుకున్నప్పుడు అంధకారం కనిపిస్తుంది. ఒకేసారి ప్రకాశం చూస్తే మనకు అదోలా ఉంటుంది. కాబట్టి ఒకేసారి కాకుండా మన 2 చేతులను ఘర్షణతోటి కొంచెం ఉష్ణత ఉత్పన్నం కావడం వలన ఆ ఉష్ణతను మనం మన కంటి వైపు అలా అద్దుకోవడం వలన, స్పర్శించడం వలన మనకు ఎటువంటి ఇబ్బందిగా ఉండదు. అలా కూడా చేసుకోవచ్చు. ఏదైతే కోమలంగా నిదానంగా కళ్ళు ఓపెన్ చేయొచ్చు. కాబట్టి ఆ కళ్ళకు ఆ చేతులు అడ్డం పెట్టుకున్నప్పుడు ఆ ప్రకాశం మీద వెంటనే మన మీదకి రాకుండా ఉంటుంది. నిదానంగా మళ్ళీ తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. అస్తు. ఈ రకంగా మనము
ప్రతిరోజు ముందు ధారణకి అభ్యాస స్థితి కలగాలి. ధారణ స్థితి బాగా కలిగినప్పుడు మనకు తెలియకుండానే ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం. ధ్యాన స్థితి కలిగిందంటే ఉండాల్సిన అవసరం లేదు. ధారణ మనకు స్థిరపడినప్పుడు ధ్యాన భూమి స్థిరపడుతుంది. ధ్యాన భూమి స్థిరపడినప్పుడే అది సమాధి భూమిలోకి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగా మన ఆలోచనలు ఎప్పుడు ధారణ చేస్తున్నాను, అక్కడే మనసుని కేంద్రీకరించాను, ఓంకారం జపం చేస్తున్నాను, శ్వాసను గమనిస్తున్నాను, ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఇవన్నీ ఒకే క్రియాకలాపం. ఇవన్నీ కూడా మన మనసు శీఘ్రాతి శీఘ్రంగా ఇవన్నీ ఆటోమేటిక్. కాబట్టి మన మనసుని ఒకే చోట ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల నిరంతరం అభ్యాసం చేసుకుంటూ ఉండడం వల్ల మనకు ఒక యోగ్యత, మనసుని కేంద్రీకరించేటువంటి శక్తి సామర్థ్యం మనలో ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనందరం కూడా ప్రతిరోజు మహోదయ సిగ్నల్ రావట్లేదు, మహోదయ రావట్లేదు. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः।